మనకు వీడియో చేసి పెడుతూ మరి ఆ మధ్యన మనం మార్చిలో ప్రీ ప్రైమరీ సెక్షన్ను ఘనంగా మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఆ కార్యక్రమానికి పిలువగానే వచ్చి మంచి వీడియోలు మనకు అందించి దాన్ని ఎడిట్ చేసి మరి యూట్యూబ్లో అందించినటువంటి మిత్రుడు పైల్వాన్పూర్ హెచ్ఎం కుక్కడం రమేష్ అన్న గారిని రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సాధారణంగా స్టేజ్ మీదకి వచ్చి వాళ్ళ యొక్క సందేశం ఇవ్వాల్సింది అన్నగారిని కోరుతా ఉన్నాం. యాన్యువల్ డే కార్యక్రమ అధ్యక్షులు ఈ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రమేష్ సార్ గారికి మరియు ఈ కార్యక్రమంలో నిర్వహణలో సహకరించిన ఉపాధ్యాయులు మరి ఇక్కడ విచ్చేసిన గ్రామ ప్రజలు మరియు నాతోటి ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈ యాన్యువల్ డే శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ, సరే ఏదేమైనా ప్రభుత్వ పాఠశాలలు మరి కాపాడుకోవడం, ఒకప్పుడు మరి ఇక్కడ మనందరం మేము మామూలుగా ఒక 30-40 ఇయర్స్ దాటిన వాళ్ళందరూ కూడా తెలుగు మీడియంలో ప్రభుత్వ బడులలో చదువుకున్న వాళ్ళు. కానీ ఈనాడు ప్రభుత్వ బడులు అన్నీ కూడా కొంత తగ్గిముఖం పట్టినాయి. అలాగే తెలుగు మీడియం బడులు పూర్తిగా పోయినాయి. అది నేను ఒక 10 సంవత్సరాల కింద ఒక పాట కూడా రాయడం జరిగింది. అయ్యో ప్రభుత్వ బడి ఓ తెలుగు మీడియం బడి, ఎన్నెన్ని అవమానాలు ఎందుకొచ్చానమ్మా నీకు, ఆలోచించుకో తల్లి ఆదరించు మమ్మల్ని, పేద పిల్లల నీకు ప్రాణం మధ్య తరగతి వాళ్ళే ఆభరణం, ఉన్నోళ్ళు లేనోళ్ళు కలిసి ఒక్క తాన చదివేటోళ్ళు, పేద ధనిక తేడా చూపకుండా చదువు నేర్పావు ఆగకుండా, ఆట పాటలతో అలసిపోకుండా నిలిచావందరి మనసులో నిన్నట్టు ఈ అలాగే పాట. మరి ఈ విద్యారంగంలో ఈ తెలుగు మీడియం బడులు మూతపడడానికి కారణం ఎవరు? పాలకులు చేసిన పాపాలు, ప్రజలు చేసిన మోసాలు, గురువులు చేసిన గాయాలు, అధికారుల అలసత్వాలు, ప్రభుత్వ బడులను దెబ్బతీసినై, విద్యారంగం నడ్డి విరిచినై. మీరందరూ ఆలోచించండి, ప్రభుత్వ బడులను ఆదరించండి, మీ బాధ్యతలు నెరవేర్చండి, ప్రభుత్వ బడులకు జీవం పోయండి. మరి ప్రభుత్వ బడులకు మరి జీవం పోయాలంటే ఇప్పటికే తెలుగు మీడియం బడులు కనుమరుగైపోయినాయి. మేము చదువుకున్న బడులు లేవు. ఇప్పుడు పెద్దలు చదువుకున్న బడులు ఆల్రెడీ మొత్తం మూసివేయబడ్డాయి. ఎక్కడ కూడా ప్రైవేట్లో కానీ ప్రభుత్వంలో కానీ మొత్తం ఇంగ్లీష్ మీడియం అయింది. మరి భవిష్యత్తులో అలాగే ఈ తెలుగు మీడియం బడులు పూర్తిగా కనుమరుగైనట్టే భవిష్యత్తులో మరి ప్రభుత్వ బడులు కూడా కనుమరుగయ్యే పరిస్థితి ఉన్నది. కాబట్టి దాన్ని కాపాడుకోవడం కోసం మరి చాలా మంది అనేక మంది ఉపాధ్యాయులు మరి అధికారులు అందరూ కూడా కొంత కృషి చేస్తున్నారు. ఇంకా కూడా చాలా చేయాలి. మరి అలాగే దాతలు కూడా ప్రతి ఒక్కరు కూడా నాకు ₹1 ఏడొస్తుంది, నాకు ₹100 ఎక్కడ లాభం వస్తుంది చూసే వాళ్ళే ఎక్కువ మంది. మరి అలాంటి సందర్భంలో ఎంతో మంది సమాజం కోసం తన పిల్లలు లేకపోయినా ప్రభుత్వ పనులకు ఖర్చు పెట్టే వాళ్ళు యుగంధర్ రెడ్డి సార్ లాంటి చాలా మంది దాతలు ప్రతి ఊర్లో మరి ప్రభుత్వ పాఠశాలలకు సహకరిస్తూ మరి మౌలిక వసతులకు సహకరిస్తూ వాళ్ళందరూ ఒక దేవుళ్ళుగా ఈ పేద ప్రజలు పేద పిల్లలకు చదువు అందించడానికి కోసం వాళ్ళు కృషి చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా దాతలందరికీ నేను హృదయపూర్వక వాళ్ళకి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే నేను ఈ సంవత్సరం ఈ మండలంలో వలిగొండ మండలంలో ఉన్న ప్రతి పాఠశాలకు మరి అంగన్వాడీలకు అలాగే ప్రైమరీ స్కూళ్లకు బలపాలు అన్ని కూడా నేనే ఫ్రీగా సప్లై చేస్తాను కూడా నేను నిన్ననే అనౌన్స్ చేయడం జరిగింది. నేను 15-16 ఏళ్ళుగా కూడా మా ఊర్లో బలపాలు, పెన్సిల్స్, ఎరేజర్స్ మరి ఇలా మరి నేను పనిచేస్తున్న పాఠశాలలో కూడా ఇస్తుంటాను. అలాగే ఈ మండలంలో కూడా ఎందుకంటే పిల్లలు దేవుడు చల్లని వారే కళ్ళకపట మెరుగని కరుణామయులైన ఒక పాట అంటే పిల్లలు నాకైతే దేవుళ్ళతో సమానం. ఎందుకంటే ఇప్పుడు కొట్టినా గానీ మళ్ళీ తెల్లారి కొద్ది 1 నిమిషం తర్వాత వచ్చి నేను ఏం పని చెప్పినా గానీ వాళ్ళు చేస్తారు. అలాంటి పిల్లలు మరి దేవుళ్ళుగా భావిస్తా. అలాంటి పిల్లలకు సేవ చేయడం అనేది ఒక దేవునికి సేవ చేసినట్టుగా నేను భావిస్తా. కాబట్టి మరి పిల్లల్ని ఎందుకంటే వాళ్ళు పిల్లలు ఆటలు ఆడుతూ అనుకోకుండా బల్పం ఓడుకుంటారు, పెన్సిల్ ఓడుకుంటారు. మరి బల్పం లేదు పెన్సిల్ లేదని వాళ్ళని మనం ఏమి అనడానికి కూడా అంత వీలు ఉండదు. కాబట్టి ఎప్పుడైతే ఎవరైతే బల్పం ఓడుకుంటారో, పెన్సిల్ ఓడుకున్నా, ఎరేజర్ ఓడుకున్నా, షార్ప్నర్ లేకపోయినా ఖచ్చితంగా నేను వాళ్ళకి అందిస్తుంటాను. అలాగే ఈసారి ఈ మండలంలో అలాగే ఈ బడికి కూడా నేను మా బలపాలు అంగన్వాడీ పిల్లలకు బలపాలు, పెన్సిల్స్ మరి ఎరేజర్స్ అందిస్తానని మరి మిగతా పాఠశాలకైతే ఈసారి బలపాలు అయితే అంగన్వాడీ అందరికి ఇస్తున్నాను. ఈ పిఎంసి స్కూల్ కాబట్టి ఈ బడికి పెన్సిల్స్, ఎరేజర్స్ కూడా నేను ఫ్రీగా సప్లై చేస్తానని మాటిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ ఆల్.
అన్నగారు ఒక్క నిమిషం. అన్నగారికి చిన్న సత్కారం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. అన్నగారు